విజయవాడ నుంచి మొత్తం అదంతా కల్పితం. ఆ సీసీ ఫుటేజ్లు, ఆ కొవ్వూరు, ఆ గేటు, అదంతా పెద్దగా ఉన్నాడు పర్సనాలిటీ, ఆయన బొర్రు ఉంది. ఓకే, సో అదే ప్రవీణ్ బ్రదర్ కాదు. సో కాబట్టి నాకు ఇంటర్నల్ గా అది అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే, విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ని. కిడ్నాప్ చేసి 7 అటాక్ చేసిరంట. 7. ఎవరు ఆ 7 అంటే కిరాయి రౌడీలు. ఇవాళ ఎట్లయితే మిర్యాలగూడలో ఆయన చంపారు కదా, గిస్గర్ ఎవరో, అట్లా కిరాయి రౌడీల్ని హైర్ చేసుకున్నారంట. ఏమంటారు వాళ్ళని? కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని. ఓకే, ఎవరు చేయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తా. ఓకే, సో అందులో అయితే వాళ్ళ బైక్ ని తీసుకున్నది ఆ 7 ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేశారంట, ఆయన మొత్తం బట్టలు ఇప్పేసానంట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ 7 ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ పోయినట్ట. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో పట్టియడానికి విచారణని. అర్థమైందా? కెమెరాలలో అన్నిట్లలో వీళ్ళు చంపలేదు, అది న్యాచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ 7 కూడా పోయిందంట. ఓకే, తర్వాత ఏంది, ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను, సో ఆయనకి విషం ఇచ్చారంట. పాయిజన్ అంటే విషం. ఓకే, విషం పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, విషం ఇచ్చారు. ఓకే, తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా మొత్తం కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు. ఓకే, అర్థమైందా? ఆ 7 వెలుతురున్న ప్రాంతంలో కొట్టిరు. ఎందుకంటే చీకట్లో కొడితే ఏడవాడితే ఆడదెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్ గా ఉంటది, నిజంగా అక్కడ దాడి చేసిన చీకట్లో దాడి చేస్తే ఏడబడి తడగాయాలు ఉంటాయి, డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటది, శరీరం అంతా రక్తం అడుగులో ఉంటది. కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు, ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ అది వెలుతురున్న ప్రాంతంలోనే చేసిర్రు, విజయవాడలోనే చేసిర్రు. సింపుల్. ఓకే, తర్వాత ఆ పాయిజనస్ ఇంజెక్షన్ తో పాటు గొంతులోకి మద్యం పోసిర్రు. ఎందుకు పోసిర్రు? ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయిండని రిపోర్ట్లలో రావడానికి, ఫోరెన్సిక్ లో గానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలో గానీ. ఓకే, అర్థమైందా? తర్వాత చంపేసారు అక్కడ విజయవాడలో. తర్వాత ఏంది, ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. ఓకే, తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు, ఆడ పండబెట్టిర్రు, ఆ రోడ్ సైడ్ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు, న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసిర్రు. అర్థమైందా? సో అయితే ఇవంతటికి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్ కి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే, కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండంట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? మీ చాణక్యుడు. ఓకే, ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ 7 మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు? ఢిల్లీ నుంచి. ఓకే, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించిర్రు అంటే, నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేయించిండు అంట. ఈ 7 కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాడు. అర్థమైందా? సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, A1 చిన్నజీఆర్ స్వామిని చేర్చాలి ఫస్ట్, అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది, ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి. ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు, వాళ్ళ వర్షం చెప్తున్నా బీజేపీ వాళ్ళది. కానీ పొద్దుగా లేస్తే మా దేవతలను తిడితే అది కదిరే కృష్ణ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు, లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు, అంటే మా బతుకుదేరు మీద కొడుతున్నావు. మేము హిందువులని ఎడినా కొడుకులను చేసి, హిందుత్వం పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులము ఎడినా కొడుకులను చేసి మేము దేశ సంపదని దోసుకుంటుంటే, సద్గురులము లేకపోతే పీఠాధిపతులము, మఠాధిపతులము, చిన్నజీయర్లము, నేను మొత్తం ఏమంటారు ఒక సర్వసంగ పరిత్యాగినని చెప్పి ఒక్కొక్క దగ్గర 1000 కోట్లు ఎందుకుంటాయి?
వీళ్ళు చేస్తున్నది దోపిడీ. వీళ్ళు చేస్తుంది రాజకీయ నాయకుల ధనవంతుల యొక్క నల్లధనాన్ని తెల్లధనం చేస్తున్నారు ఈ యొక్క మఠాధిపతులు పీఠాధిపతులు. ఎందుకంటే ఇట్స్ ఎ ఎన్జిఓ అంటారు. ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఎవడైనా డొనేషన్ ఇస్తే సోర్స్ అడగరు. ఆ డొనేషన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ బయటకు తీస్తే అది తెల్లధనం అవుతుంది. అంటే రాజకీయ నాయకుల దోపిడీ సొమ్మును వీళ్ళకు ఇస్తే వీళ్ళ నుంచి కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది. నల్లధనం తెల్లధనంగా కన్వర్ట్ అవుతుంది. అయితే వాళ్ళకేం లాభం? ఈ నల్లధనంలో ఎంతో కొంత పర్సంటేజ్ ఆ సద్గురులకి ఈ చిన్నజీఆర్ స్వామిలకు వస్తుంది. చిన్నజీఆర్ స్వామి కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, సర్వసంగ పరిత్యాగం చెప్పుకునే దుర్మార్గునికి చెప్పండి. అదే మనం సమ్మక్క సారలమ్మకు మొక్కితే వానికి మనసులో పడతలేదు చిన్నజీఆర్ గారికి. ఎందుకంటే పైసలు బ్రాహ్మణ్ దగ్గర ఉండాలి. ఇలా కోయ జాతుల దగ్గర ఉండొద్దు కదా, బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉండొద్దు కదా, శూద్రుల దగ్గర ఉండొద్దు కదా. నేను ముట్టుకోనని ఇప్పటికి మీదికెళ్ళేస్తాడు వాడు. ఎవడు వీళ్ళంతవరు గోదావరి జిల్లాలకు చెందిన బాపన్న కొడుకులు. ఇలా తిరుపతిలో మొత్తం అన్ని పూజార్లోడు గోదావరి జిల్లాలకు చెందిన యొక్క బ్రాహ్మణ ముండా కొడుకులు. వీళ్ళకి ఉత్తర భారతదేశపు ఆ బ్రాహ్మణ ముండా కొడుకులు, విదేశీ ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు, పాండేలు, ఇంకోడోడు, శర్మాలు, దొంగనా కొడుకులు, వాళ్ళకి మీది తనాలే మాది తనాలే అన్నట్టుంది. ఇది నడుస్తున్నది. గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు మన దక్షిణ భారతదేశంలో చెడగొట్టిండ్రు.